నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈరోజు ఒక షూట్ కోసం అండి ఇటు ఈ ఏరియాకి వచ్చాను. రెడ్డిపురం దాటాక వంగపాడు అనే విలేజ్ ఉంటుంది. ఆ ఏరియాకి వెళ్తున్న దారులలో మనకు ఒక రైతు కనిపించారు. ఆమె స్పెషల్ గా ఒక పపాయ తోటని రన్ చేస్తూ రోజువారీ ఆదాయంగా ఆమెనే ఇక్కడ ఉండి అమ్ముతున్నారు. అయితే వీళ్ళకి సొంతంగా ఒక పొలం కూడా ఉందంట. లోపలికి వచ్చి చూస్తే మొత్తం కూడా పపాయలతో నిండిపోయింది. మీకు తెలుసు కదా, పపాయ చాలా ఆరోగ్యానికి పుష్కలంగా విటమిన్స్ అందిస్తుందని చెప్పాలి. సి విటమిన్ కానీ పొటాషియం కానీ బాడీకి పుష్కలంగా అందాలంటే ఒక పపాయ ముక్క తింటే చాలు అంటారు కదా. అయితే ఇప్పుడు ఎక్కువగా ప్లేట్లెట్స్ పడిపోవడం అనేది బాగా వింటున్నమాట. దానికి కూడా ఈ ఆకులని జ్యూస్ చేస్తూ తాగుతూ ఉంటారు. అయితే ఇక్కడ పొలంలో అమ్మడం వల్ల ఏంటంటే మనకి ఫ్రెష్ గా పపాయని తీసుకెళ్లడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు, ఈ ఏరియాకి వచ్చిన వాళ్ళందరూ కూడా అడిగి ప్లక్ చేసుకొని తీసుకెళ్తూ ఉంటారంట ఫ్రెష్ గా. అయితే ఈ అమ్మని అడిగి తెలుసుకుందాము అసలు వీళ్ళ బిజినెస్ అనేది ఎలా ఉంది. చూస్తున్నట్టయితే మొత్తం తోటతో నిండిపోయింది ఏరియా మొత్తము. ఆ పళ్ళు కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. ఒకసారి అమ్మతో మాట్లాడదాం. నమస్తే అమ్మ, మీ పేరు? భాగ్యం. భాగ్యమ్మ గారు, అసలు చూస్తున్నట్టే మొత్తం కూడా కలర్ఫుల్ గా కనిపించేస్తుంది. మీకు ఇదేంటి, ఈ ఐడియా ఎందుకు వచ్చింది అంటే పపాయ పండించాలి అని? ఇక తోటలు కూడా రావటం లేదు, బొప్పాయి వేసుకున్నాము. ఇక దాని మీద కొద్దిగా మిగులుతాయని వేసుకున్నాం. ఇదంతా మీ ప్లేస్ ఏనమ్మా? కాదు కాదు, లీజ్ తీసుకున్నారు. ఎంత ఉంటుందమ్మా ప్లేస్ అంతా? 4.5 ఎకరాలు. 4.5 ఎకరాలు పపాయనే వేసారా? బొప్పాయి వేసా. ఎలా ఉంది మరి, దిగుబడి ఎలా ఉంది? ఇక బయటికి పోలే, బండ్లు పోలే, మామూలుగా ఇప్పుడే వెళ్తుంది. ఇక బండ్లు బయటికి వెళ్ళాలి. అంటే ఎవ్రీ సంవత్సరం అట్లా పెడుతుంటారా? ఇప్పుడు 9 నెలలు ఉంటది అనమాట, ఇంకా 9 నెలలు ఉంటది అనమాట పంట. ఇప్పుడే స్టార్టింగ్. అదే ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఇంకో 9 నెలల వరకు ఉంటుంది. 9 నెలల వరకు ఉంటుంది. ఇప్పుడు రెస్పాన్స్ ఎలా ఉందండి? మీరు బయట పెట్టుకుని కూడా అమ్ముతున్నారు? మామూలుగా పర్వాలేదు, ఈ పంటలు అయితే పర్వాలేదు, మంచిగా ఉన్నాయి. మీరు ఇక్కడ కిలో ఎంత చొప్పున అమ్ముతుంటారు? 30 రూపాయలు అమ్ముతున్నా. కాయం అంటే కిలో 30 రూపాయలు. 30 రూపాయలు అమ్ముతున్నా. బయట మార్కెట్ లో చూసుకుంటే మనకు 100ల కొద్దీ అమ్ముతున్నారండి. ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు అమ్ముతారు. మీరు ఇక్కడ ఫ్రెష్ గా తీసిస్తారు. అంటే ఎట్లా అమ్మా, అంటే పండడానికి ఎన్ని రోజులు పడుతుంది ఒక పపాయ? అంటే మన పట్టీకి వచ్చిన తర్వాత ఒక 5-6 రోజులకి పండేస్తుంది. 5-6 రోజులు. అంటే కొంతమంది ఏంటంటే ఈ రోజు కాకుండా ఒక 4 రోజులకు సరిపడ తీసుకెళ్తూ ఉంటారు. వాళ్ళకి ఎలా ఇస్తారు అంటే? వాళ్ళు తీసుకుపోయి పేపర్ చుట్టుకుంటే పండేస్తుంది. పచ్చి తీసుకెళ్ళి అంటే మన పట్టి వచ్చిన తర్వాత తీసుకుపోయి పేపర్ చుట్టుకుంటే పండిద్ది. మొత్తం చూపిస్తారా మాకు పొలం అంతా కూడా? ఇదంతా ఇక్కడ మధ్యలో దారి వదిలేరు ఎందుకు అంటే? వాటర్ టాటా ఏసీ వస్తుందని, టాటా ఏసీ లోడ్ వేసుకోవడానికి వస్తుందని ఇక్కడ నుంచి ఎక్కడెక్కడికి పంపిస్తూ ఉంటారు? పోతుంది వరంగల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో, మొత్తం చుట్టుపక్కల ప్రాంతంలో వస్తుంది అనమాట. మీకు ఇక్కడికి అంతా కరెంట్ సప్లై, వాటర్ సప్లై అంతా బాగుందా? అన్ని మంచిగానే ఉన్నాయి. అంటే మీ ఉండేది కూడా ఇక్కడే అమ్మా? మేము ఉండేది కూడా ఇక్కడే, రెడ్డిపురమే దగ్గరే. రెడ్డిపురంలోనే ఉంటాం, చేనుగల్ల ఆయన ఇంట్లో ఉంటాం. ఈ చేనుగల్ల ఆయన ఇంట్లోనే ఉంటారా? అవునా. మీరు ఎంతమంది అమ్మ? నీకు ఎంతమంది పిల్లలు? 3 అమ్మాయిలు. 3 అమ్మాయిలు. మీరు రైతుగా ఉండడం మేము చూస్తేనైతే మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంటే మీరు సొంత ఊరికి దగ్గరలో మంచిగా ఇలాంటి పొలాన్ని నడిపిస్తున్నారు అంటే మాకైతే చూడడానికి చాలా ముచ్చటగా అనిపిస్తుంది. మీ పిల్లలు ఏం చేస్తుంటారమ్మా? పిల్లలు 3 ఎగసాయం. పెద్దరుడేమో పురుగు మందుల షాపు, అమ్మాయి బట్టల షాపు. ఇంకొక అమ్మాయి ఎగసాయం, ఇంకొక అమ్మాయి ఎగసాయం. అందరు పెళ్లిళ్ళు అయిపోయినాయి? అందరు పెళ్లిళ్ళు అయిపోయింది. ఓహో, 8 ఏళ్ళు అయింది. మీ వారు ఏం చేస్తుంటారు? ఇదే పనిగా ఇద్దరు ఇక్కడే ఉంటారా? ఆయన ఇవాళ మేము వచ్చే వరకు లేరు మరి. అదే అటు ఇటు వెళ్ళినప్పుడు చూస్తుంటాం మేము. ఖమ్మం పోయి వస్తాండి ఇంటికి. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇట్లా పిందెల్లాగా ఉన్నాయి కదమ్మా, ఇవి వేసినప్పుడు దీని మీదనే ఉంటే ఎన్ని రోజులకు పండుతుంది? ఇప్పుడు చిన్న పిందెలు 3 నెలలు పడుతుంది. 3 నెలలు పడుతుంది. 3 నెలలు పట్టింది చిన్న పిందె. 3 నెలలు పట్టింది ఈ స్థాయి నుంచి ఈ స్టేజ్ రావడానికి. 3 నెలలు పట్టింది. ఇప్పుడు చిన్న కాయ అయినా కూడా 3 నెలలు పట్టింది. 3 నెలలు పడుతుంది. ఇప్పుడు తీసుకెళ్లి మనం పేపర్ చుట్టుకుంటే మంచిగా ఉంటుంది. పేపర్ చుట్టుకొని మనం పండించుకోవచ్చు. చెట్టు మీద కాబట్టి మనం ముందు కింద ఏం పెట్టాం మనం. అయితే మీరు విన్నారమ్మా, ఆకులను కూడా ఇట్లా జ్యూస్ చేసుకొని తాగుతారులే కానీ మేము ఇయ్యం. ఎందుకంటే మనకి వాళ్ళు వచ్చేసి ఏం చేస్తారంటే ఇది ఇస్తారు, ఇది ఇస్తారు. అయ్యో, ఇక మనం అలవాటు చేసినాం అనుకో, మనకి దాని వల్లే కదా మనకి వచ్చేది. అవును. మనం గర్భసంచి తీసినట్టే వాటికి. అయ్యయ్యో. అంటే మీరు దీనికి ఏదన్నా అంటే వాటికి ఆహారం లెక్క ఏమైనా పెడతారా? మందు పెడతాం. మందు రిప్పు పైపులు సన్నగానే, సన్న పైపులలో నుంచి మందు ఎక్కిస్తారు, కలుపుతాం అనమాట. దాని వల్ల అంటే బాగా బలంగా పెరుగుతాయా? బలంగా పెరుగుతాయి. ఇంకా వేరే ఏం కెమికల్స్ ఏవి వాడరు ఇక దేనికి? ఇంకేం వాడం. మందు బత్తాలు వేస్తాం, డిఎఫ్, పొటాస్. వాటి వల్లనే మంచి దిగుబడి వచ్చింది అనమాట. కొద్ది సుమారు పర్వాలేదులే కానీ 7 వాతావరణం పంటలకి దీనికి కొద్దిగా పర్వాలేదు.
మరి మీకు అంటే రైతుకు సంబంధించిన పథకాలు గాని అట్లాంటి వాటిల్లో ఉంటాయా? ఏమి ఉండవు. ఖమ్మం నుంచి వచ్చిన మా బిడ్డని పెగడపల్లి ఇచ్చా, ఆహా. ఇక ఈడనే వ్యవసాయం చేసుకుంటాను. ఇక్కడే సెటిల్ అయిపోయారు మీరు. ఈ ఒక్క సంవత్సరం బొప్పాయి దాకానే ఉంటాం. మనోడు పెద్ద ఇల్లు, 3 తర్వాత మళ్ళీ వెళ్ళిపోతారా? మా ఇల్లు అట్లా అన్ని ఉన్నాయి కదమ్మా. అవునవును, అక్కడికి వెళ్తా ఉంటారా? చిన్నపిల్లలని వచ్చినాం. మామూలుగా అంటే ఇక్కడ నుంచి ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు అమ్ముతుంటారు కదా. ఇప్పుడు ఈ సంవత్సరం వస్తే ఈ కాయలు సంవత్సరం పొడుగుతా మీరు అమ్ముతూ ఉంటారు ఇక్కడ ఉన్నది. అక్కడికి తీసుకెళ్లి మరి మార్కెట్ లో ఇస్తే ఎక్కువ రేట్ బల్ కదా అమ్మ మరి మీకు? మాది వాళ్ళు 10 రూపాయలు అడుగుతారు. మన లోడ్లు మనం పోసినాం అనుకో 10 అడుగుతారు. మనం సీడ్ షాపులకి వేసినాం అనుకో, పళ్ళ షాపులకి ఇక 2000, 2500. 25 రూపాయలు అయితే 2500 వస్తాయి. అవునా? 20 రూపాయలు అయితే 2000 వస్తాయి. ఓకే. అందుకని మీరు ఇక్కడనే ఇక్కడ వచ్చే వాళ్ళ కస్టమర్లకి ప్లస్ వాళ్ళు ఎవరన్నా వీళ్ళకి లేవు అనుకోకుండా మన తట్టలోళ్ళు వస్తారు కదా, వాళ్ళకి బోసుడు బేరం చేసుకుంటారు కదా. అవునవును. వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతుంటాం. మరి ఇదంతా కూడా చూసుకోవడం, సంరక్షణ అంతా మీరే చేస్తుంటారా? మేమిద్దరమే చేసుకుంటాం. మీరిద్దరే? కూలోళ్ళని అయితే పెట్టాం, మేమిద్దరే చేసుకుంటాం. కాయ తెంపడానికి కూడా ఇక ఇద్దరు నుంచి అద్దరికి పోయేటోడుగా బండి కోసుకుంటాం మేము. అవునా? పొద్దున్న నుంచి మరి సాయంత్రం వరకు ఉంటారా? ఈ టైం వరకు 9ంటికి వస్తాం, సాయంత్రం దాకా. ఇక నేను ఈ టయానికి వెళ్ళిపోతా, ఆయన 8 దాకా ఉంటాడు, తోటలో చూసుకుంటాడు. కుక్కలు ఉన్నాయి, 3 కుక్కలు ఉన్నాయి. అవును, ఎంట్రీలో చూసానమ్మా. ఎందుకు అట్లా పెట్టుకున్నారంటే ఎవరు రాకుండా కోసుకుంటారు కదమ్మా. అయితే కుక్కలు ఉన్నాయంటే మా అమ్మ భయానికి భయానికి అనుకుంటారు. ఇంకా ఏమన్నా మరి ఈ మొత్తం కూడా పపాయ ఉంచేసారు కదా, ఇంకేమన్నా ఫ్రూట్స్ పెంచే ఆలోచనలు చేయలేము. అంతేనా? మీకు చేతనైనంత వరకు మీరు ఇట్లా బొప్పాయ వేసుకున్నారు కదా. అసలు చూడ్డానికి అయితే ఎంత ప్రశాంతంగా ఉందమ్మా వాతావరణము. మీకు ఇక్కడ దగ్గరలో, ఇంటికి దగ్గరలో మంచిగా పొలము, మంచిగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు 4,50,000 పెట్టి పెట్టుబడి. అవునా? ఎట్లా వస్తాయో భయం అవుతుంది. అయినా ఇంకా 9 నెలలు ఉంది కదా. ఉంది, ఇంకా కటింగ్ కాలే. ఇప్పుడు ఆ కాయలే 5 కిలోలు అవుతాయి. ఇప్పుడు అంతవరకు 4 కాయలు 5 కిలోలు. ఇక 5 కిలోలు అంటే 5 30, 120. ఇక అమ్ముకుంటూ పోతూనే ఉండాలమ్మా. మరి ఇక నష్టమో కష్టమో ఇక అమ్మాలి, ఎండలో అయినా అమ్మాలి, ఏం చేస్తాం. అందుకనే మీ పిల్లలకి ఎవరికన్నా మీ వారసత్వంగా ఇట్లా రైతు పని చేస్తుంటారా? మా అమ్మాయి పెగడపల్లి అమ్మాయికి 5 ఎకరాలు చేస్తుంది. అమ్మాయి కూడా జాతకం ఊరి పొలాలు ఇక్కడ. అక్కడ ఇక్కడనే పెగడపల్లి, అదే ఊరు. ఇక్కడ వరి పొలాలే ఎక్కువ ఉన్నాయి. వాళ్ళ పొలాలే వాళ్ళు చేయరు. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు వచ్చేసారు, ఇది పొలం అంటున్నారు. 10 ఏళ్ళు నిలబడుతున్నారు ఈ బొప్పాయి చూసేసి. అవును అవును. అంటే ఇక్కడ చాలా తక్కువ అమ్మా. అంటే పపాయ అమ్మడం అనేది ఖమ్మంకి వెళ్ళి ఇదే వ్యాపారం ఉంటది, ఇదే వ్యాపారం ఉంటది. కాకపోతే చూద్దాం అన్నట్టుగా వేసినాం అనమాట మేము. ఎప్పుడైనా అనిపించిందా అంటే కూలికి వెళ్తే మనకి రోజువారీ ఇంత ఉంటది కదా అమౌంట్ పర్టికులర్ గా, మన ఇక్కడ ఇవంతా కూడా శ్రమ అనిపించిందా ఎప్పుడైనా? ఇక శ్రమ ఎప్పుడు చేయని చాకరీ చేసినాం అనమాట. మేము ఎప్పుడు చేయలే అసలు. 32 సంవత్సరాలు అయింది కానీ ఎప్పుడు ఈ చాకరీ చేయలే. ఇక అమ్మాయి ఉందని కొంచెం అమ్మాయికి భూమి భాగాలు కాలేదు అన్నట్టుగా వచ్చినాం. చిన్న పిల్లల తల్లిని ఇచ్చినాం. అదే మీరు సంతృప్తిగా వేశారు, సంతృప్తిగా వస్తుంది అని అనుకోండి అంతే. చేసేది ఏమీ లేదు. ఇక మొన్న వర్షాలు కూడా బాగా వచ్చినాయి కదా, ఒక్కటి కూడా చిరుకు పడలేదా? ఇక్కడ అస్సలే పడలేదా? అస్సలు ఒక్క చిన్న పడలే. ఒకవేళ అంటే అకాల వర్షాలు వస్తే గనక మీకు ఇబ్బంది అవుతుందా ఈ చెట్లకి? మే నెల కల్లా ఇప్పుడు ఉన్న కాయ క్లోజ్ అయిపోద్ది. ఇక నెల క్లోజ్ అయిపోయింది అనుకో ఇక మనకి మనకి ఏమీ లేదు, అవసరం లేదు. 9 నెలలు ఆగాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు 2 నెలలు అయింది అనుకో, ఇప్పుడు ఏప్రిల్ కదా, మే అంతా అమ్ముకున్నాం అనుకో ముదురుకాయ అంతా అయిపోద్ది. అయితే మీరు ఇప్పుడు సుమన్ టీవీలో ఆల్రెడీ చెప్తున్నారు కదా, మా వాళ్ళందరూ ఎక్కడున్నా కూడా వచ్చేస్తారు చూడండి. ఎందుకంటే ఒక రైతుని ప్రోత్సహించడము మాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. మా ప్రేక్షకులు కూడా అందరు అదే కోరుకుంటారు. కాబట్టి మీకు తొందరగానే ఇదంతా కూడా సేల్ అయిపోతుంది. మేము కూడా అదే కోరుకుంటాం. ఇప్పుడు మే నెల కల్లా క్లోజ్ అయింది అనుకో, ఇక పాతకాయ మన కొత్తకాయ చిన్నది చూసినావు కదా, ఆ కాయ వస్తే మనకి ఏం అభ్యంతరం లేదు. అదే అందరం కూడా మంచిగా ఉండాలని కోరుకునేది అంతే కదా. విన్నారు కదండి భాగ్యమ్మ గారి ఈ పపాయ తోటలో మనం ఇప్పటిదాకా మాట్లాడము. ఇప్పుడు చూసుకున్నట్టయితే పపాయాకి అసలు మనకి ఎన్నో పోషకాలు లభించే ఈ పపాయ తోట అనేది మనకు దగ్గరలో ఉండడం అనేది సంతోషం అని చెప్పాలి. మన బాడీకి అందాల్సిన పుష్కలమైన విటమిన్స్ వీటి వల్ల అందుతాయి. శరీరం కూడా మంచిగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఈ వేసవి కాలము ఇలాంటి ఫ్రూట్స్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వండి. వేసవి తాపం నుంచి తగ్గించుకోవడానికి ట్రై చేయండి. ఎక్కువగా కూడా మలబద్ధకాన్ని కూడా
కూడా ఇది నివారిస్తుంది అంట. జీర్ణశక్తికి ఎక్కువగా పనిచేస్తుంది అంటారు. ఏదేమైనా మనకు మన వాతావరణంలో దొరికే సీజనల్ ఫ్రూట్స్ అన్నింటినీ కూడా మనం తీసుకోవడం వల్ల మన బాడీకి రక్షణ కానీ ఆరోగ్యం పరంగా కానీ చాలా బాగుంటుందని చెప్పాలి. అయితే మీరు కూడా ఈ వేసవిలో ఇలాంటి ఫ్రూట్స్ని అయితే తప్పకుండా వాడండి.